बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने इल्जाम लगाया कि बिल्डर्स और बिजनेसमैनों में खौफ पैदा करने के लिए ही हैदराबाद डिजास्टर रेस्पॉन्स एंड एसेट्स मॉनिटरिंग एंड प्रोटेक्शन अथॉरिटी यानी हाइड्रा को मुतारिफ किया गया। उन्होंने कहा कि हाइड्रा के नाम पर वसूली के मामले में ही नामपल्ली में कांग्रेस और मजलिस के कायदीन के दरमियान झगड़ा हुआ था। तेलंगाना भवन में ग्रेटर हैदराबाद की बीआरएस अरकान मुखन्ना और अहम कायदीन के साथ हाइड्रा और मूसी प्रोजेक्ट पर केटीआर ने एक इजलास मुनक्किद किया, जिसमें हाइड्रा और मूसी प्रोजेक्ट के मुतासरीन की हर मुमकिन मदद करने का फैसला किया गया। इजलास के अख्तिताम के बाद मीडिया से बात करते हुए केटीआर ने कहा कि मूसी प्रोजेक्ट के नाम पर हो रही लूटमार को आवाम से रुजू किया जाएगा। उन्होंने कहा कि मूसा नदी की सफाई का काम बीआरएस के दौर में ही तकरीबन मुकम्मल हुआ। मूसा नदी में बहने वाले गंदे पानी की सफाई के लिए 100% सीवरेज ट्रीटमेंट प्लांट बीआरएस दौर में तामीर हुए। उन्होंने कहा कि मूसी प्रोजेक्ट के नाम पर रोजाना एक बयान दिया जा रहा है, जिससे अवाम में तशवीश पाई जाती है। మూసీ కావచ్చు లేదా హైడ్రా కావచ్చు ఇంకోటి కావచ్చు, ఏ సమస్య అయినా దానికంటూ ఒక నిర్దిష్టమైన ఆలోచన, ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ఏది కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇవాళ హైదరాబాద్ మహానగరంలో హైడ్రాని మాకు అర్థమైంది ఏంటంటే కేవలం బిల్డర్లను పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, వసూలు చేయడానికే వాడుతున్నట్టుగా మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం. పేదవాళ్ళను కొట్టాలి, భయపెట్టాలి, కొన్ని ప్రాజెక్టుల పేర్లు చెప్పి మొత్తానికి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలనే ఒక ఆలోచన కనబడతా ఉన్నది. రెండవ, మూసీ నదికి సంబంధించి హైదరాబాద్కు సంబంధించి 100% సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీని మా ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్మాణం ప్రారంభించాము. కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తవుతా ఉన్నాయి. దాదాపు 4,000 కోట్ల రూపాయలతో 100% సివరేజ్ ట్రీట్మెంట్ అంటే శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టిందే కేసీఆర్ ప్రభుత్వం. అందులో కొన్ని పూర్తయి ముఖ్యమంత్రి గారు మన ఉప్పల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఇప్పుడే చెప్తున్నారు, అక్కడ ఒకటి నాచారంలో మరొకటి ఉప్పల్లో రేవంత్ రెడ్డి పోయి ప్రారంభించారు. అదేవిధంగా కూకట్పల్లిలో మొన్న మేము పోయి చూసి వచ్చినాం. ఫతేనగర్లో మా కృష్ణారావు గారు పిలిస్తే 133 MLDలు అక్కడ, పక్కనే ఖాజాకుంటలో మరొక 20 MLDల ప్లాంట్ అక్కడ, అవి కూడా పూర్తయిపోయినాయి.